హాయ్ అండి. ఈరోజైతే పిల్లలకి లంచ్‌లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. అది ఎలా చేస్తానని చూపిస్తాను రండి. చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ అండి. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక గుడ్లైతే 6, 7 గుడ్లైతే అలాగే వేసుకోవాలండి. ముందుగా కలపకూడదు. 10 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఇలా ఉక్కుర్లా పెద్ద సైజుగా ముక్కలుగా కట్ చేసినట్లా కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు, బీన్స్ అలాగే క్యారెట్ ముక్కలు సన్నంగా తరిగిన వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతుంది చూడండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉక్కరి చేసి పెట్టాం కదా, ఆ ఉక్కరి అయితే యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా రైస్ వండుకుంటాం కదా, రైస్ ఏమో ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం పొడిగా వచ్చేటట్లు రైస్ వండుకోవాలి. మెత్తగా అయితే బాగోదు. ఈ రైస్ అయితే వేసుకుని నేనైతే 3 లంచ్ బాక్సులకి అయితే రెడీ చేస్తున్నాను. రైస్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. తగ్గ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే అందులోనే బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. అలాగే ఒక కప్పుడు వెనిగర్ అయితే వేసుకోవాలి. కప్పుడు వెనిగర్ అయితే నేను వేసేసుకుంటున్నాను. అలాగే ఒక కప్పుడు అయితే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా చూసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా టాస్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే గ్యాస్ అనేది ఉండాలి. తర్వాత చిటికెడు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సోయా సాసు, పెప్పర్ అవన్నీ వేస్తాం కదా, వాటి టేస్ట్ అయితే బ్యాలెన్స్ చేస్తుంది. షుగర్ అయితే వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర తరుగు అయితే కొంచెం వేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సింపుల్గా రెడీ అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి రెసిపీస్ పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. నేనైతే లంచ్ బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. లంచ్ బాక్స్లోకి అయితే రెడీ అయిపోయింది చూడండి. నేనైతే లంచ్ బాక్స్లో షిఫ్ట్ చేస్తాను. నేనైతే ముగ్గురికి అయితే పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా అయిపోతుంది అనేసి పదే చేయకూడదండి. మంత్లీ ఒకసారి లేదంటే ఒక 15 డేస్కి ఒకసారి చెయ్యాలండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి చిన్నపిల్లలు కనుక. సోయా సాసులు అవన్నీ వేస్తాం కనుక చూసుకొని చెయ్యాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.